జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ పేదింటివాడు మెచ్చింది జై కాంగ్రెస్ గొప్పింటివాడు నచ్చింది మన కాంగ్రెస్ తెల్ల సంకెళ్లను తెంచింది జై కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మన గాంధీ నెహ్రూలా జై కాంగ్రెస్ మన ఇందిరమ్మ నడిచింది మన కాంగ్రెస్ రాజీవు శ్వాస విడిచింది జై కాంగ్రెస్ సర్వత్యాగములకు మారు పేరు మన కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినోత్సవం సందర్భంగా మన అనంతపురం జిల్లా ఆదరణ సేవా హోమంలో మన కాంగ్రెస్ పార్టీ జిల్లా టౌన్ ఇన్ఛార్జ్ గాంధీ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ బీద విద్యార్థులకు మరి అదేవిధంగా వృద్ధులకు వితరణ కార్యక్రమం చేపట్టడం ఎంతో హర్షదాయకం. సోనియా గాంధీ గారు నిండు నూరేళ్లు మరి భారతదేశ ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఆదరణ హోంలో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు యావత్ రాష్ట్రం మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఆయుపట్టు లాంటి వారు. సోనియా గాంధీ గారు ఈరోజు భారతదేశం ఈ రకంగా ముందుకుందంటే సోనియా గాంధీ గారి సంస్కరణ వల్లనే. ఆ రోజు యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వాల్లో ఆ రోజు ఏదైతే అభివృద్ధి చెందిందో అవన్నీ సోనియా గాంధీ గారి సూచనల మేరకే మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆ రోజు జరగడం జరిగింది. సో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా ఈ రాష్ట్రానికి తగినటువంటి విభజన హామీలు కూడా ఆ రోజు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు పొందుపరచడం జరిగింది. రాబో దినాల్లో సోనియా గాంధీ గారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఒక సైనికుల్లా ముందుకు పోతామని, అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో సోనియా గాంధీకి అందరూ కూడా తోడుంటారని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది.